అదేవిధంగా హైదరాబాద్ లాంటి కీలకమైన నగరానికి జిల్లాకి ఒక మహిళా కలెక్టర్గా ఈరోజు అత్యంత కీలకమైన బాధ్యతలు పోషిస్తున్నారు. ఎస్ఐబిలో ఎప్పుడూ పురుషులే అధికారులుగా వ్యవహరిస్తారు. కానీ ఎస్ఐబిలో ఐజీగా ఈరోజు ఒక మహిళా అధికారిని నియమిస్తే ఆ మహిళా అధికారి నేతృత్వంలో ఈ మధ్యకాలంలో 700 పైగా నక్సలైట్లను సరెండర్ చేయడంలో ఆ మహిళా అధికారి ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించింది. అవకాశం ఇచ్చినప్పుడే ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి వాద పటిమ ఉండొచ్చు, చాలామందికి రాయగలిగిన శక్తి ఉండొచ్చు, చాలామందికి మాట్లాడడానికి అవగాహన కూడా ఉండొచ్చు. చట్టసభలకు వచ్చినప్పుడు, పాత్రికేయ మిత్రులుగా అవకాశం కలిగినప్పుడు, వివిధ సందర్భాలలోనే వాళ్ళకున్న శక్తి కానీ వాళ్ళకున్న సామర్థ్యం కానీ సమాజానికి తెలియడం జరుగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం అవకాశం ఇచ్చి చూస్తుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంది. అందుకే ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మహిళల పేరు మీదనే ఇచ్చినాం. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత ప్రయాణం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. కానీ అదే స్వయం సహాయక మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో 1000 బస్సుల యజమానులను చేసి ఈరోజు ఆ మహిళా సంఘాలు ఆర్టీసీకి 1000 బస్సులను ఈరోజు నడపగలుగుతున్నారంటే ఒక కార్పొరేట్ కంపెనీలతో ఈరోజు పోటీ పడే విధంగా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.